ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. హల్లెలూయా. క్రీస్తు ప్రభువారు చేసిన సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని ఎవరైతే తమ పాపాలు ఒప్పుకొని విడిచిపెడతారో వారి మీద దేవుని దృష్టి ఉంటుందని, దేవుడు మన మీద దృష్టి ఉంచి మనకు మేలు చేస్తారని, దేవుడు మన మీద దృష్టి ఉంచి మన ప్రార్థనలు అంగీకరిస్తారని. గర్భఫలం కోసం హన్నా గారు చేసిన కన్నీటి ప్రార్థన దేవుడు అంగీకరించి ఆమెకి చక్కని కుమారుని అనుగ్రహించారు. హిజ్కియా గారు చేసిన ప్రార్థన అంగీకరించి దేవుడు హిజ్కియా గారి పక్షాన్ని యుద్ధం చేశారు. దేవుడు మన మీద దృష్టి ఉంచి మనకి సమృద్ధి అనుగ్రహిస్తారని. సమృద్ధి అయిన ఆహారం, సమృద్ధి అయిన సమాధానం, సమృద్ధి అయిన పరిశుద్ధాత్మ శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తారని. దేవుడు మన మీద దృష్టి ఉంచి ఇరుకుల్లో నుండి మనం విడిపిస్తారని. ఏ చోట ఇరుక్కుపోయారు? ఎవరి చేతులు ఇరుక్కుపోయారు? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటే దేవుడు వారి మీద దృష్టి ఉంచి తన బాహుబలము చేత వారందరినీ దేవుడు బయటికి తీసుకొచ్చారు. దేవుడు మన మీద దృష్టి ఉంచి మనల్ని స్వస్థపరుస్తారని. బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుండి పారాలసిస్తో బాధపడుతున్న ఒక వ్యక్తిని క్రీస్తు ప్రభువు వారు చూసి అతని స్వస్థపరిచారు. దేవుడు కూడా మీ మీద దృష్టి ఉంచుతారు, మీకు సమృద్ధిని అనుగ్రహిస్తారు, మీ ప్రార్థనలు అంగీకరిస్తారు, మిమ్మల్ని స్వస్థపరుస్తారు, ఇరుకుల్లో నుండి మిమ్మల్ని విడిపిస్తారు. ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ ప్రభువా, మీకు వేలాది వందనాలేసా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని సహకారం అందించండి ప్రభువా. మీ దృష్టి వారి మీద ఉంచి ప్రభువా వారిని స్వస్థపరచండి. అప్పుల బాధల నుండి, ఇరుకుల నుంచి బయటకు తీసుకురండి ప్రభువా. వేసే వారి ప్రార్థనలు అంగీకరించండి. సమృద్ధిని దయచేయండి, దీవెనలు కుమ్మరించమని, అన్ని వేళ మీరు వారికి తోడైండి వారిని నడిపించమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.